ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మే నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే శ్రీవారి భక్తులకి ఒక గుడ్ న్యూస్ అండి. మీరు తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం కానీ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఏ విధంగా మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. దాంతోపాటు మనకి రూమ్ కనుక దొరకకపోతే తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేసులు మరి ఎక్కడైనా ఉన్నాయా, అంటే ప్రైవేట్ హోటల్స్ ఏమైనా ఉన్నాయా లేదని అడుగుతున్నారు. దాంతోపాటు మనకి ఫ్రీగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ అన్నది ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ విధంగా తీసుకోవాలని కూడా చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అన్ని వివరాలు కూడా చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే ప్రజెంట్ అయితే మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో అయితే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మే 1వ తారీఖు నుంచి మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఇంకా మనకి 1 వీక్ టైం ఉంది కాబట్టి మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసం దగ్గర తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల నుండి కూడా మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి టైం అయితే. కాబట్టి మీరు అక్కడ టోకెన్ తీసుకోండి. దానికోసం ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే టోకెన్ అయితే అవసరం లేదు. సీనియర్ సిటిజన్ కానీ లేదా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. మీకు సంబంధించినటువంటి స్పెషల్ లైన్ కానీ ఏమైనా ఉండదండి. మీరు అందరితో పాటు వెళ్ళి టోకెన్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఏది కానీ టైంలో తిరుపతి రీచ్ అవునా లేదా మీకు తిరుపతిలో ఉండి తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకున్నా కూడా మీరు ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి విష్ణువాసం దగ్గర, ఇది టీటీడీ దేవస్థానం వాళ్ళదే అండి. విష్ణువాసం అంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది. అంటే మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటకు వస్తే మనకి దానికి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఫ్రీ లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు విష్ణువాసం దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి. అంటే ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా మీకు విష్ణువాసం దగ్గర పెట్టడం జరుగుతుందండి. కొంచెం పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, అదేవిధంగా టోకెన్ ఇచ్చేటువంటి ప్లేస్కి వెళ్ళడానికి 1 గంట ముందుగా మీరు లైన్లోకి వెళ్ళడానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా విష్ణువాసం దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి. విష్ణువాసం దగ్గర మీకు ఉదయం 6 గంటలకు అయితే ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం 1 గంట ముందు మీరు లైన్లో నిల్చోవాలి. అంటే తెల్లవారుజామున 5 గంటల లైన్లో నిల్చొని మీ యొక్క ఆధార్ కార్డు, మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కడితే మీకు రూమ్ అయితే ఆఫ్లైన్లో ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది విష్ణువాసం అండి. అదేవిధంగా మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గర కూడా శ్రీనివాసం ఉంటుంది. అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో శ్రీనివాసం ఉంటుందండి. అక్కడ కూడా ప్రజెంట్ ఈ 1 వీక్ కూడా అంటే మే 1వ తారీఖు నుంచి టోకెన్ ఇచ్చినటువంటి టైంలో కానీ లేదా ప్లేస్లో కానీ లేదా పూర్తిగా టోకెన్స్ కూడా క్యాన్సిల్ అవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఈ 1 వీక్కి సంబంధించినటువంటి టోకెన్ ఇచ్చినటువంటి ప్లేస్లో కూడా చెప్తున్నానండి. మనకి విష్ణువాసం దగ్గర కూడా ప్రజెంట్ తెల్లవారుజామున 4 గంటల నుండి లేదా 5 గంటల నుండి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా సేమ్ రూల్ అండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో ఉంచుని టోకెన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. అదేవిధంగా 3వ ప్లేసు మనకి తిరుపతి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మనకి 2 ప్లేస్లో ఏ విధంగా టోకెన్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా మనకి భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా సేమ్ రూలు. ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. మనకి 2వ టోకెన్ వచ్చి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకని తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్ వచ్చి దివ్య దర్శన టోకెన్ అండి. దీన్నే డీడీ టోకెన్స్ అని పిలుస్తుంటారు. అంటే దివ్య దర్శన టోకెన్స్. మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఈ దివ్యదర్శన టోకెన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్యదర్శన టోకెన్ ద్వారా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లకి వెళ్ళాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయండి. అక్కడికి చేరుకోవడానికి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా
ఏపీఎస్సీఆర్టీసీ బస్ కూడా ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఈచ్ పర్సన్ ₹40 తీసుకుని శ్రీవారి మెట్లకి అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అలిపిరి దగ్గర నుండి అయితే 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. అక్కడి నుంచి కూడా మనకి దేవస్థానానికి సంబంధించిన మనకి ఫ్రీ బస్ అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ప్రైవేట్ వెహికల్స్ ద్వారా వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్తగా బేరమాడుకుని మాట్లాడుకుని మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళండి. మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ప్రజెంట్ మనకి ఉదయం ఇది 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ ఉంటాయండి. మెట్లు టోటల్గా మనకి 2380 మెట్లు ఉంటాయి. ఎక్కడానికి సమయం గంట నుండి 2 గంటల సమయం పడుతుందండి. అది కూడా మీకు ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కాలినడకని తిరుమల కొండకి చేరుకునేవారని చెప్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. తక్కువ మెట్లు ఉంటాయి, కొంచెం ఫాస్ట్గా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు లగేజ్ అన్నది శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లో రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ అన్నది తిరుమల కొండపైన MBC 34 కౌంటర్ దగ్గర ఉన్నటువంటి ప్రీ లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీ లగేజ్ కలెక్ట్ చేసుకుని మీరు CROP దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ సర్వీస్ అంతా కూడా పూర్తిగా ఫ్రీ అండి. టీటీడీ దేవస్థానం సంస్థ ఒకటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపై తీసుకొస్తారు కాబట్టి ఈ సర్వీస్ అంతా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం కూడా ప్రజెంట్ మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కూడా ఓపెన్ ఉంటుందండి. టోటల్ మెట్లు వచ్చి మనకి 3550 మెట్లు ఉంటాయి. ఎక్కడానికి సమయం మనకి 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. అది కూడా మీకు ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి టోటల్గా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే స్వామివారి యొక్క దశావతారాలు కానీ లేదా స్వామివారి యొక్క టెంపుల్స్ కానీ లేదా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కానీ గాలిగోపురం, రాజగోపురం, మైసూరు గోపురం, మొక్కల పర్వతం, అదేవిధంగా జింకలు, దుప్పులు, యానిమల్స్, అడవి పందులు ఇవన్నీ కూడా మనకి ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపిస్తూ ఉంటాయండి. మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ అన్నది GNC మనకి ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకుని మీరు నేరుగా CROP దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. CROP దగ్గర మీకు ఆఫ్ రైల్లో ₹50 రూమ్ కానీ ₹100 రూమ్ కానీ ₹1000 వరకు కూడా మీకు ఆఫ్ రైల్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో నుంచొని అవసరం లేదండి. ఫ్యామిలీలో అంటే సుమారుగా ఒక 5 వెళ్ళారనుకోండి. ఒక ఫ్యామిలీ నుంచి ఆ 5కి ఒక రూమ్ అయితే సరిపోతుంది అనుకుంటే మీరు ఒక ఆధార్ కార్డు తోటి 21 సంవత్సరం దాటినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు CROP దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చోవాలి. ఎందుకంటే ముందు మీరు రూమ్ కోసం అయితే అక్కడ CROP దగ్గర మనకి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. ఇది సుమారుగా చేసిన తర్వాత మీకు అయితే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో దాని మీద ఒక నెంబర్ అయితే ఉంటుందండి. ఆ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీకు రూమ్ ఎక్కడ అలాట్ అవుతుంది అనేటువంటి SMS రావడానికి సుమారుగా 2 గంటల నుండి 3 గంటల పైనే సమయం పడుతుందండి. మీరు SMS వచ్చిన తర్వాత అక్కడ మీకు SMSలో వచ్చినటువంటి ప్లేస్ ఏదైతుందో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీరు అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి ₹50 రూమ్ గాను మీరు అదనంగా ₹500 అయితే డిపాజిట్ చేయాలండి. అంటే టోటల్గా ₹550 డిపాజిట్ చేయాలి. రూమ్ అన్నది మీకు 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుందండి ఆటోమేటిక్గా. అంటే ₹50 కట్ చేసుకుని మిగిలినటువంటి ₹500 మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, అదే రూమ్లో 2 డేస్ వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఇన్ టైంకి మీకు కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందండి. దానికి సంబంధించిన బట్టి అమౌంట్ కూడా కట్ చేసుకుంటారు. అంటే 2 డేస్కి మీకు ₹50 రూమ్ వచ్చిందనుకోండి, ఒక రోజుకి ₹50 కాబట్టి 2 డేస్కి ₹100 కట్ చేసుకుని మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ₹450 మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు తిరుమల కొండపైన CROP దగ్గర అయితే ఆఫ్లైన్లో తీసుకోండి. మీరు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నారనుకోండి, CROPస్కి ఆపోజిట్లో ARP కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ప్రింట్అవుట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్అవుట్ని ARP కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రింట్అవుట్ ఉన్నా పర్వాలేదు, లేదా మీకు మొబైల్ ఫోన్లో PDF ఉన్నా సరే
దాన్ని స్కాన్ చేయడం జరుగుతుందండి. స్కాన్ చేసిన తర్వాత ఇంచుమించుగా మీకు 3 నిమిషాల నుండి 5 నిమిషాల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయం వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా 21 సంవత్సరం లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. ఒంటరిగా వెళ్ళేటువంటి స్త్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం మినిమం 2 ఉండాలండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో నుంచో అవసరం లేదు, ఒకరు వెళ్ళి లైన్లో నుంచోవచ్చు. అది మీకు ఎన్ని రూమ్స్ కావాలనుకుంటే అంతమంది లైన్లో నుంచోండి. అంటే మీకు 2 రూములు కావాలనుకోండి, 2 వెళ్ళి లైన్లో నుంచోండి. లేదా 3 రూములు కావాలనుకోండి, 3 వెళ్ళి లైన్లో నుంచోండి. లేదా 1 రూమ్ సరిపోతుందంటే 1 వెళ్ళి లైన్లో నుంచోండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నుంచడం అవసరం లేదు. కాబట్టి శ్రీవారి భక్తి విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు సిఆర్ఓ ఆఫీస్ టైమింగ్ వచ్చి ప్రతిరోజు కూడా మనకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం 5 గంటల నుండి ఉదయం 11 గంటల లోపు వెళ్తే రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి రూమ్స్ అన్నది తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా మొదటగా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి శ్రీవారి భక్తుల విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తిరుమల కొండపైన ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రూమ్ దొరకకపోయినా లేదా సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే రూమ్ ఇవ్వరు. కాబట్టి మీరు లాకర్ అయితే తీసుకోండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ పక్కనే యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడ మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు మనకి తిరుమల కొండపైన దిగుతున్న బస్ స్టాండ్లు 2 అండి. ఒకటి బాలాజీ బస్ స్టాండు, 2 రాంబకీచే బస్ స్టాండ్. బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మీరు దిగితే బాలాజీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే, అంటే దాని బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాంబకీచే దగ్గరలో కూడా మనకి ఫ్రీ లాకర్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయండి. మీరు అక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి కొత్తగా శ్రీ వెంకటాద్రి నిలయం కూడా మనకి కట్టారు. కాబట్టి అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు లాకర్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ మీకు అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. అంటే మీకు మీ యొక్క ఆధార్ కార్డుని చూపిస్తే మీకు లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు బాత్రూమ్లు అందుబాటులో ఉంటాయండి. కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు, పడుకోవచ్చు. అదేవిధంగా మనకి మొక్కుబళ్ళు ఏమైనా ఉన్నా కూడా క్యాష్ అండ్ కన్సల్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది దాని బయట. కాబట్టి మీరు ఎక్కడ ఫ్రీగా లాకర్ తీసుకున్నా అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 8:30 నుండి 10:30 వరకు కూడా శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానంలో స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఉదయం 8:30 నుండి ఉదయం 10:30 వరకు కూడా స్వామివారికి టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది, అంటే అల్పాహారం. దాని తర్వాత 10:30 నుండి మనకి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి నిత్య అన్నదానం అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి మనకి 5 గంటల వరకు కూడా, అంటే 1 గంట బ్రేక్ ఉంటుందండి. దాని తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10-11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్రీ అండి. మీరు ఫ్రీగా స్వామివారికి అన్నప్రసాదం కూడా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం అన్నది శ్రీవారికి ప్రధాన టెంపుల్ ఏదైతుందో మనకి ఆలయ గోపురం ఉంది కదండి, ఒక సైడ్ మనకి స్వామివారి యొక్క కోనేరు ఉంటుంది. దాన్ని మనం శ్రీవారి యొక్క పుష్కరిణి అంటాం. దాన్ని మాడవీధుల నుంచి వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ వరాహస్వామి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. దాని పక్కనే దానికి ఆపోజిట్లో మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం అని పెద్ద నేమ్ బోర్డుతో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అంటే 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మీకు తిరుమల కొండపైన స్వామివారికి స్పెషల్ దర్శనం అయితే మీకు అందుబాటులో ఉంటుందండి. దానికోసం బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్, అది లేకపోతే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ తోటి, తల్లిదండ్రుల యొక్క మీకు ఆధార్ కార్డు తోటి, ఆ బేబీ యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తోటి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి స్వామివారికి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, ఆ రైట్ సైడ్ మనకి శ్రీవారి యొక్క పుష్కరిణి ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు వెళ్తే నేమ్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి, శుభదం అని ఉంటుంది. ఆ శుభదం దగ్గరికి వెళ్తే మీకు ఫ్రీగా స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంచుమించుగా గంటలోపే శ్రీవారికి దర్శనం అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీనికోసం మీకు
డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అంటే బేబీకి బర్త్ సర్టిఫికేట్, మీకు ఆధార్ కార్డులు, బేబీకి బెదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నా కూడా ఆధార్ కార్డులు. మీకు దర్శనం అనేది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు అయితే మీకైతే దర్శనం ఉంటుంది. కాబట్టి ఎవరైతే సంటి పిల్లలతోటి తిరుమల వెళ్తున్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ తెలుసుకుని తిరుమల వెళ్ళి తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మే నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే శ్రీవారి భక్తులకి ఒక గుడ్ న్యూస్ అండి. మనకి మే 1వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు కూడా తిరుమల శ్రీవారి యొక్క టోకెన్స్లో కూడా టీటీడీ దేవస్థానం వారు ఒక కీలకమైనటువంటి మార్పును అయితే తీసుకురావడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లుగా మనకి వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా నేను చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి లాస్ట్ న్యూస్లో కూడా బాగా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మే 1వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు కూడా ఈ వీఐపీ బ్రేక్ దర్శనాల్లో టీటీడీ దేవస్థానం అయితే పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా మనకి న్యూస్లో అయితే రావడం జరిగిందండి. ఇంకా టీటీడీ దేవస్థానం వారు అయితే ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. అదేవిధంగా ఈ టోకెన్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి విష్ణువాసం దగ్గర కానీ లేదా శ్రీనివాసం దగ్గర కానీ అదేవిధంగా అలిపిరి దగ్గర కూడా మనకి టోకెన్స్ అన్నది ప్రజెంట్ అయితే తెల్లవారుజామున 4 గంటల నుండి లేదా 5 గంటల నుండి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ టోకెన్స్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఈ సమ్మర్లో పూర్తిగా క్యాన్సిల్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా మనకి న్యూస్ అయితే వైరల్ అవుతుందండి. కాబట్టి ఒకవేళ ఇదే కనుక జరిగితే శ్రీవారి భక్తులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అవుతుందండి. ఎందుకంటే సమ్మర్లో ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో కానీ మీరు తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తుంటారు. కాబట్టి మనకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నవి క్యాన్సిల్ అవుతే మీకు ఇంచుమించుగా సుమారుగా 3 గంటల పాటు శ్రీవారి యొక్క దర్శనానికి సమయం అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా కింద ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి వైకుంఠం క్యూ క్యాంపస్ ద్వారా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మనకి లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఏ విధంగా మనకి ఈ సిస్టమ్ పెట్టారో సేమ్ అదే సిస్టంలో శ్రీవారిని నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత వైకుంఠ క్యూ క్యాంపుల ద్వారా తొందరగా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మే నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ ఎవరైతే వెళ్తున్నారో ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా వచ్చిన తర్వాత మరొక వీడియో చేసి నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.